4 ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు 3 ఎకరాల్లోపు రైతులకు విడుదల వారీగా డబ్బులు జమ అయ్యాయి. ఇక మిగిలిన 4 ఎకరాల రైతులకు ఈ వారంలో వారి ఖాతాలో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ కానున్నాయి. ఇక గత నెల 20 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రైతుల ఖాతాల్లో విడతల వారీగా జమ అవుతున్నాయి. ఇక ఈ నిధుల విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, గడిచిన నెల అంటే 20వ తేదీ నుంచి రైతు భరోసా కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా లాంచ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. అయితే మొదట కేవలం ఎకరా లోపు మాత్రమే విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా 2 ఎకరాలు లోపు, అదేవిధంగా 3 ఎకరాల లోపు మొన్నటి వరకు కూడా పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ మరొక 4-5 రోజుల్లోనే మళ్ళీ రైతుల ఖాతాలో 4 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం 4 ఎకరాల వాళ్ళకు ఉన్నటువంటి వాళ్లకు త్వరలోనే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 3 ఎకరాల లోపు రైతులకు విడుదల వారీగా జమ అయినటువంటి విషయం ఉంది. అయితే ఇంకా కూడా కొద్ది మందికి రాలేదు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి 3 ఎకరాల లోపు. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాలేదు అన్నటువంటి విమర్శలు ఉంది. కానీ దాదాపు అందరికీ వేశామన్నటువంటి విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. 3 ఎకరాలు ఉంది అంటే 3 6 18,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో నేరుగా స్ట్రేట్ అవే పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నెక్స్ట్ కారుకు మళ్ళీ 18,000 రూపాయలు మళ్ళీ పడతాయి. అంటే ఎకరానికి ఒక ఏడాదికి 12,000 రూపాయలు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు అదనంగా 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ఎజెండాలో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ వివిధ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. 12,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. గడిచిన మనం నెల రోజులుగా చూస్తున్నాం. విడతల వారీగా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కూడా పూర్తిగా పడినటువంటి పరిస్థితి మనం చూసాం. పడిపోయింది. ఇప్పుడు 4 ఎకరాలను కూడా మరొక 4-5 రోజుల్లో స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అంచెలంచెలుగా 5 ఎకరాలు, 6 ఎకరాలు అయితే లిమిట్ అనేది ప్రస్తుతానికైతే ఎలాంటి సీలింగ్ పెట్టలేదు అన్నట్టుగా మనకు సమాచారం ఉంది. పూర్తిగా అది ఎలాంటి భూమి అయినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్ లో పోయినటువంటి భూములు కావచ్చు, ఆల్రెడీ వెంచర్లు చేసినటువంటి భూములు కానీ, వ్యవసాయానికి ఆమోదం కానీ పూర్తిగా పడవబడినటువంటి భూములకు మాత్రం ఇవ్వమని ఇప్పటికే చెప్పింది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి పదే చెప్పినట్టు పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వం లాగా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలను మనం లూటు చేయదలుచుకోవట్లేదు అనే విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. బట్ అందుకనే విడుదల వారీగా వేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో కొంత సర్దుబాటు చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఆదాయాన్ని చూసుకొని వ్యవసాయ ఆధారిత ఉన్నటువంటి పంటలన్నిటి కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎకరం చొప్పున పెంచుకుంటూ ఇప్పుడు 4 ఎకరాలు. ఈ రకంగా విడతల వారీగా నగదు జమ చేస్తుండడం నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? అంటే గతంలో ఒక్కసారిగా నగదు జమ అయ్యేది, కొంత పంట పెట్టుబడి సాయం కాబట్టి కొంత ఉపయోగపడేది అనేటటువంటి వ్యాఖ్యానాలు ఉండేవి. కానీ ఇప్పుడు విడతల వారీగా వేస్తూ ఉండడం, దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు, ఇచ్చినా కూడా ప్రజలకు సంతోషంగా లేరని విపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? వాస్తవానికి కరెక్టే. ఎందుకంటే రైతు రుణమాఫీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు చేసింది. గత ప్రభుత్వం కేవలం 1,00,000 లోపు మాత్రమే రుణమాఫీ చేసింది. అది కూడా విడతల వారీగా చేసింది అన్న విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఒకేసారి 2,00,000 లోపు రుణమాఫీ చేయడం పట్ల చాలా మంది రైతుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతున్నటువంటి సందర్భాలు చూసాం. అయితే అయినప్పటికీ ఒక 20-30% కాలేదన్న విమర్శ ఉంది. అయితే ఈ విషయంలో రైతు బంధు విషయానికి, రైతు భరోసా దానికి రైతు బంధు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్ లో ఒకేసారి 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఒకేసారి వేశారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో లాస్ట్ ఒక 3-4 ఏళ్ల నుంచి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు చొప్పున వాళ్ళు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. గత ప్రభుత్వం వచ్చినటువంటి పద్ధతి ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఎకరం, 2 ఎకరాల చొప్పున ఇప్పుడు 4 ఎకరాల వరకు అయితే వస్తోంది. చూడాలి, భవిష్యత్తులో కూడా అందరికీ వేస్తారనేటువంటి భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రైతు భరోసా గానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, అదే వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో గానీ ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ పోతున్నాం. కనుక భవిష్యత్తులో ఎవరికి రైతులకు ఇబ్బంది కాకుండా
పూర్తిగా రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అందుకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని స్కీమ్లు కూడా రైతుల కోసం చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని అయితే చెప్తూ వస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.